అందరికీ నమస్కారం. సాయి స్వాతి అఫీషియల్కి స్వాగతం అండి. ఈరోజు చాలా తక్కువ పదార్థాలు, చాలా తక్కువ టైంలో సాఫ్ట్ అండ్ టేస్టీ రవ్వ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. ఈ రెసిపీ వచ్చేసి పూజలకి, నైవేద్యాలకి, పండగలకి ఈజీగా ఉంటుంది. మనకి చేసుకోవడానికి అంత టైం కూడా పట్టదనమాట. ఆ లడ్డు కోసం ఈజీగా ఏంటి అంటే, ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని 2 గ్లాసెస్ మన ఉప్మా రవ్వ ఉంది కదా, తెల్ల రవ్వ, సోజీ రవ్వ అంటారు కదా, అది 2 గ్లాసెస్ తీసుకోవాలి. ఈ విధంగా గ్లాసెస్ తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బాగా ఫ్రై చేసిన తర్వాత కాసేపటికి 1 స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ ఫుల్ పుట్నాల పప్పు ఉంటుంది కదా, మంచి పప్పులు అంటారు కదా కొన్ని సైడ్స్, అవి 1 గ్లాస్ తీసుకోవాలి. ఒక 15-17 కొన్ని జీడిపప్పులు కూడా తీసుకోవాలి. అలాగే 1 గ్లాసు ఫుల్గా షుగర్ తీసుకోవాలి. కావాలంటే మీకు ఎక్కువ స్వీట్ తింటారు అంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు, అది మీ చాయిస్ అనమాట. ఫస్ట్ అయితే ఇలా రవ్వ కొంచెం నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము కొంచెం శనగకాయ పప్పులు తీసుకున్నాం కదా, పుట్నాల పప్పు ఇవన్నీ తీసుకున్నాం కదా, ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకొని బాగా మంచి అరోమా వస్తుంది మనకి రవ్వ ఫ్రై అవుతూ ఉంటే. అలా వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకొని చల్లగా అయిన తర్వాత స్మూత్గా వీలైన కాడికి మెత్తగా మనం పౌడర్ లాగా చేసుకోవాలి. ఇక నేను ఇప్పుడు మధ్యలో కొంచెం సేపు రవ్వ ఫ్రై చేసేసిన తర్వాత గ్యాప్ తీసుకొని ఇప్పుడు గీ కూడా వేసుకొని మళ్ళీ ఫ్రై చేస్తున్నాను. బాగా ఇలా చేసుకుంటూ రావాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనము ఈజీగా చేసుకోవచ్చు. మనం నైవేద్యానికి కూడా ఎక్కువ టైం పట్టదు, మనకి ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం పుట్నాల పప్పులు కూడా 1 గ్లాస్ పప్పులు యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి, చాలా టేస్టీగా ఉంటుంది. కొన్ని జీడిపప్పులు మీకు ఎంత కావాలండి అన్ని వేసుకోండి. సో ఓకేనా, ఏముంది మన ఇంట్లోనే కదా ఉంటాయి జీడిపప్పులు, ఎక్కడికి వెళ్ళం తీసుకోము కదా, కాబట్టి మీకు ఎంత కావాలో అన్ని జీడిపప్పులు వేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇవన్నీ బాగా మనము ఇంకొంచెం నెయ్యి కూడా వేస్తాను నేను, మళ్ళీ కొంచెం బాగా నెయ్యిలో మనం ఫ్రై చేసుకోవాలంటే కొంచెం స్మెల్ కూడా బాగా వస్తుంది. లడ్డు కూడా చాలా టేస్టీగా ఉంటుంది, నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి నేతిలోనే. చాలా ఈజీ ప్రాసెస్. నోట్లో అలా వేసుకుంటానే మనం నవ్వడానికి కూడా టైం ఇవ్వట్లేదు, కరిగిపోతుంది. లైక్ సున్నుండలు లాగా ఉన్నాయన్నమాట. మనకి నార్మల్గా రవ్వ లడ్డు అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది, ఇది అసలుకి వితౌట్ మిల్క్ కూడా అవసరం లేకుండానే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ కొంచెం చల్లగా అవ్వాలి, అందులో మనము 1 గ్లాస్ షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాము. ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత, వేడి తగ్గిన తర్వాత మిక్సీ జార్లో మెత్తగా ఇలా ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, మెత్తగా పౌడర్ లాగా స్మూత్గా వేసేసుకోండి. వీలైన కాడికి వేసేసుకొని ఒక బౌల్లోనే వేసేసి కొంచెం లడ్డు మనం వచ్చేమైన నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని లడ్డూలు కట్టేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఈజీ ప్రాసెస్ అండ్ టైం తక్కువగా ఉండే ప్రాసెస్లో మనం చేసుకునే రవ్వ లడ్డు ఈజీగా రెడీ అయిపోతుంది. సూపర్ సాఫ్ట్ అండి, అసలు నిజంగా మీరు చెప్తారు, కామెంట్ చేస్తారు చాలా బాగుంది అనేసి. అంత బాగుంటుంది అనమాట, నోట్లో అలా వేయంగానే కరిగిపోతుంది. సో చూసారు కదా గాయస్, ఈ వీడియోలో మనం ఎంతో ఈజీగా సింపుల్గా మనం ఎంతో టేస్టీగా మన రవ్వ లడ్డును అయితే చేసుకున్నాము. ఇలా ఈజీగా తక్కువ టైంలో రుచికరమైన రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం సాయి స్వాతి అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలండి, బాయ్.